హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. అండ్ మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్యా మా సిరిపాప ఉందండి పక్కనే. నాకు అది చూస్తుంది, నేను మాట్లాడుతుంటే నాకు అసలు ఇలా చూస్తుంది అనమాట. అయితే ఈరోజు మీకు అందరికీ కూడా ఒక రెసిపీ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికైతే చక్కగా తెలుస్తుంది, మ్యాంగో పూరి. అదైతే చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఒకసారి అలా చూపించేద్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా పూరీలు, మ్యాంగో ప్యూరీ ఎలా తీయాలి, పూరి ఇవన్నీ కూడా చూపించేస్తాను, చూసేయండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు. అగో హాయ్ చెప్పు. మమ్మో టీవీ చూస్తుందండి. ఎంతసేపు కార్టూన్ ఉండాలి దానికి. ఆ కార్టూన్ గణపతివి అవి పెడతా చూస్తుంది అనమాట. ఇంకట్టే చూస్తుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. అగో నమస్తే చెప్పు, అందరికి నమస్తే చెప్పు. నమస్తే. దాని మూడు బాగుంటే అన్ని చెప్తుంది. మా పాప ఊర్లో లేనందుకు ఈ పాపతో ఫుల్ టైం పాస్ అయితే అయిపోతుంది. ఇగోండి, ఈ మ్యాంగో పూరి కోసం అయితే నేను ఒక 3 మామిడి పళ్ళు అయితే తీసుకున్నానండి. 2 వచ్చేసి రసాలు తీసుకున్నాను. యాక్చువల్గా ఇవి రసాలతో చేస్తే చాలా బాగుంటుంది. ఇది బాగా గుజ్జు ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల రసాలతో చేస్తే బాగుంటుంది. కాకపోతే సరిపోదేమోనని చెప్పేసి ఒక బంగినపల్లికాయ ఉంటే తీసుకున్నాను. ఇది పొట్టు తీసేసి పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇవైతే బాగా ఇలాగ ఒత్తారనుకోండి, రసం అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా బాగా ఒత్తేసాం అనుకోండి, చక్కగా రసం స్వీట్ కూడా బాగుంటుంది అనమాట. ఈ రసాల స్వీట్ కూడా చాలా బాగుంటుంది. పొద్దున్న దేవుడి దగ్గర పెట్టానండి ఇవి, అందుకని ఇవి తీసేసి ఉన్నాయి అనమాట. తీసేసి కడిగేసి పెడతాం కదా, అందుకని అవి తీసేసి ఉన్నాయి. ఇదైతే చక్కగా ఇలాగా పల్ప్ అంతా తీసేసుకోవాలి. చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందండి ఈ మ్యాంగో పూరి అయితే. మా పాప లేదు, మిస్ అవుతుంది. నేను మిస్ అవుతున్నాను. పాపం అది ఉంటే తినేది. అక్కడ ఏం దొరికితే చెప్పండి, అక్కడ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. కాకపోతే పూరి అయితే చేసుకోవచ్చు. మామిడిపళ్ళు తిన్నావా అంటే ఇంకా తినలేదు అనేసి అంటుంది. అక్కడ దొరుకుతాయి కానీ రేట్ ఎక్కువ ఉంటాయి కదా. చాలా పొదుపుగా, చాలా ఇప్పుడు మనం కొంచెం అన్నం తగ్గించేసి కూడా మామిడిపళ్ళు, ఈ సీజన్లో మామిడిపళ్ళు బాగా తింటాము. కానీ వాళ్ళకి అలా ఉండదు కదండి. మామిడిపళ్ళు తినాలి అంటే కొంచెం చూసుకొని చాలా లిమిట్గా తింటారనమాట. ఇప్పుడు ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి, ఇంకా సెటిల్ అయిన వాళ్ళు ఎలా ఉంటున్నారో మనకు తెలియదు అనుకోండి. నాకు తెలీదు. వాళ్ళు ఎలా అయినా కొంచెం ఇండియన్ ఫుడ్ అయితే కొంచెం చాలా మిస్ అవుతారు కదా. అక్కడ ఉన్న వాళ్ళైతే ఇండియన్ ఫుడ్ని అయితే చాలా మిస్ అవుతారు. ఇంకోండి ఇలా ఇలా వచ్చేసింది చూడండి. అలాగే ఇంకా ఇది కూడానండి, తొక్కలోది కూడా వేస్ట్ చేయకుండా ఒక స్పూన్ తీసుకొని అయినా సరే తీసేస్తే వచ్చేస్తుంది. ఇంకోండి ఇలా ఒక స్పూన్ తీసుకొని మంచిగా ఇలా అనేస్తే అది అంత వచ్చేస్తుంది. ఒకవేళ ఇది మెత్తగా ఒకసారి మిక్సీ వేసేసుకుందాం. మిక్సీ వేసుకుంటే కనుక మంచి మెత్తగా ప్యూరీ అయిపోద్ది అనమాట. మామిడిపళ్ళు సీజన్ అయిపోకముందే ఇది ఒకసారి 2 సార్లు అయినా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. పిల్లలు బాగా ఈ సమ్మర్ కదండి, బాగా ఊరికే మామిడిపండు అలాగా తినే కంటే ఇలా డిఫరెంట్గా చేసి పెడితే కనుక పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. ఈ సమ్మర్లో చాలా ఈజీ కూడా, పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు. నార్మల్గా అయితే మనం టిఫిన్కి పూరీలు వేసుకుంటాం కదా, అలాగే పూరీ వేసేసుకొని చెప్పాలంటే పూరీలోకి పూరీ చేయడం ఎంత తేలిక, మనం చేసుకుంటాం కదా. కూర చేయడమే టైం పడుతుందండి. ఇదైతే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. పూరీలోకి కూర కంటే ఇది తొందరగా అయిపోద్ది ఈ సీజన్ కాబట్టి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటే కనుక ఇది బెటర్ ఆప్షన్ ఇది పూరీ చేసుకున్న రోజు. అది కూడా ఈ మామిడిపళ్ళు సీజన్ అప్పుడే కదా. తర్వాత మనం తినాలన్నా దొరకవు, మనం ఏ రెసిపీ తినాలన్నా కూడా దొరకవు. కొన్ని పళ్ళు బాగా పుల్లగా ఉంటాయి కదండి, లేదంటే చప్పగా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పంచదార ఎక్కువ వేసుకుంటే కనుక స్వీట్ సరిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడు బాగా తీయగా ఉన్న పళ్ళు అయితే అసలు ఏమీ వేసుకోక్కర్లేదు, అలాగా ఆ పళ్ళ రసంతోనే చెయ్యొచ్చండి. ఇంకా దాంట్లో ఏమీ యాడ్ చేసుకునే అవసరమే ఉండదు. మొత్తం అంతా వచ్చేసింది. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక కాయ తీసుకున్నాం కదండి,
ఈ బంగినపల్లికాయ అయితే కోసేసి ఇది కూడా ముక్కలేసి ఒకసారి మిక్సీ అయితే పట్టేద్దాము. ఇదిగోండి ఈ పండునైతే నేను మొదలాగా పీసెస్ కింద కట్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాం అండి. ఎక్కువ అవసరం లేదు, ఒక్కసారి ఇలా తిప్పితే సరిపోతుంది, మెత్తగా అయిపోతుంది. మామూలుగా ఈ రసాలు ఒక్కటే అయితే కనుక మనం ఇలా చేతితో పిసికేసి ఈ బీటర్ ఉంటుంది కదా, బీటర్తో కానీ లేకపోతే ఒక స్పూన్ తీసుకొని కాసేపు ఇలా ఇలాగా గిలకొట్టినా కానీ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ అయితే ఎక్కువ పట్టదండి, ఎందుకంటే ఈ పల్పు చాలా స్వీట్గా ఉంది, రసాలు చాలా స్వీట్గా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి షుగర్ చాలా తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 4 స్పూన్లు అయితే వేసాను. ఇంక ఇది వచ్చేసి ఎలాచీ పౌడర్ అండి. నేను మొన్న స్వీట్ కోసం చేశాను కదా పూజ చేసుకున్న రోజు, అది చేసి పెట్టాను అనమాట. అది ఉంటే ఇందులో వేసేస్తున్నాను. కొద్దిగా షుగర్ వేసి ఎలాచీ చేసి పెట్టాను. ఇది ఇప్పుడు మిక్సీ పెట్టుకొని వచ్చేస్తాను. ఇదండి రెడీ అయిపోయింది. చూసారా ఎంత మెత్తగా అయిపోయింది కదా. ఇది ఇప్పుడు గిన్నెలోకి ఉంచేసుకుందాము. మీకు ఎవరికైనా కొంచెం ఇంకా పల్చగా కావాలి అనుకుంటే కనుక కొంచెం పాలు పోసుకోండి. పాలు పోసుకుంటే కనుక మంచి కొంచెం పల్చగా అయిపోతుంది. మిక్సీ చేసేటప్పుడే కొద్దిగా పాలు పోసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదండి. మనం పూరీలో ముంచుకోవాలంటే ఏమాత్రం ఉంటే సరిపోతుంది, ఇంకా పలుచగా ఉన్నా ఏం బాగోదు. ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని పూరీలు చేసుకుందాం. ఇదిగోండి పూరీ పిండి అయితే నేను ఒక గంటన్నర అయిందండి కలిపేసి పెట్టుకున్నాను. ఉత్తి గోధుమ పిండి అయితే కలపనండి పూరీకి. ఎప్పుడైనా కొంచెం ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటాం కదా, అది వేసి అయితే కలుపుతాను. పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట అలా వేసి కలపడం వల్ల. ఇదిగోండి చక్కగా నానిపోయింది, పిండి కూడా మంచిగా నానింది. ఇప్పుడైతే పూరీలు చేసేద్దాము. నార్మల్ ఈ పూరీలకనే కాదండి, నార్మల్గా నేను మామూలుగా పూరీలు చేసినా కూడా కొంచెం ఉప్మా రవ్వ అయితే వేసి ఒక 2-3 స్పూన్లు ఉప్మా రవ్వ వేసి కలుపుకుంటే కనుక పూరీలు బాగా పొంగుతాయి. ఆయిల్ అయితే వేడైపోయిందండి, పూరీలు అయితే వేసుకుంటాము. మన మ్యాంగో పూరి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. మ్యాంగో పూరి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అంటే మనం చేసింది మనకు బాగానే ఉంటుంది అనుకోండి. టేస్ట్ చేద్దాం. పూరీలు చూసారా ఎంత సాఫ్ట్గా, మరి వేస్ట్ చేసి ఇట్లా తుంచితే తునిగిపోతాయి అనమాట, అంతే. సూపర్గా ఉంది. పిల్లలైతే అసలు ఆవురు అనుకుని తింటారు, అంత బాగుంది టేస్ట్. ఒక్కసారి సీజన్ అయిపోయేలోపు ఒక్కసారి అయితే చేసి పెట్టేసేయండి పిల్లలకి, చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఆంధ్ర సైడ్ కంటే ఇక్కడ తెలంగాణ సైడ్ బాగా చేసుకుంటారు ఈ మ్యాంగో పూరి. ఈ మ్యాంగో పల్పితో పానకం, మనం కూడా రొట్లు దెబ్బ రొట్లు అవి తింటాం కదా, అలాగే అనమాట. ఈ మ్యాంగో పానకంతో పూరి చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా
మీకు ఎలా అనిపించిందో రెసిపీ, మీరు చేసి ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా అండి, బాయ్. పూరి తినాలి.